సోషలిస్టు నాయకుడు, పాత్రికేయులు, రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ దీర్ఘకాల అనారోగ్యంతో కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో కొన్నాళ్లుగా సతమతమవుతున్న ఆయన ఇటీవల సోకిన స్వైన్ ఫ్లూకు చికిత్స తీసుకుంటూ ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీలకు అతీతంగా నాయకులు ఫెర్నాండెజ్ మృతికి సంతాపం తెలిపారు. రాజకీయాల్లో నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచి కీలక పదవులతో దేశానికి సేవ చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ ఇక లేరు. అల్జీమర్స్ వ్యాధి కారణంగా క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైన 88 ఏళ్ల ఫెర్నాండెజ్ స్వైన్ ఫ్లూతో ఢిల్లీలో కన్నుమూశారు. జూన్ 3న మంగళూరులో జన్మించిన జార్జ్ ఫెర్నాండెజ్ 1960